హలో అండి. వెల్కమ్ టు సంధ్యాస్ రెసిపీస్. ఈ వీడియోలో అందరూ ఇష్టపడే బేసిక్ స్పంజ్ కేక్ ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా సాఫ్ట్‌గా, చాలా స్పంజీగా ఉంటుంది. అలాగే టెక్స్చర్ కూడా చూస్తున్నారు కదా వీడియోలో. చాలా బావుంటుంది. ఒక స్పంజ్‌ని గట్టిగా ప్రెస్ చేస్తే ఎలా రైజ్ అవుతుందో స్లోగా, ఈ కేక్ కూడా అలాగే రైజ్ అవుతుంది. ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు కూడా రెసిపీని ఫాలో అయితే మీరు మళ్ళీ కేక్ కోసం వేరే రెసిపీని వెతకాల్సిన అవసరం రాదసలు. అంత బాగా కుదురుతుంది. సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా కేక్ ప్యాన్ని పార్చ్మెంట్ పేపర్తో కానీ బటర్ పేపర్తో కానీ లైన్ చేసి పెట్టుకోవాలి. మీ దగ్గర ఈ రెండూ లేకపోతే రెగ్యులర్గా వాడే A4 షీట్స్ ఉంటాయి కదా, వైట్ షీట్స్, దాంతో కూడా లైన్ చేసి పెట్టుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను వీడియోలో అవే వాడాను. ప్యాన్కి ఎక్కడ బటర్ కానీ ఆయిల్ కానీ రాయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక రెసిపీలోకి వెళ్తే ముందుగా 3 రూమ్ టెంపరేచర్లో ఉన్న ఎగ్స్ని తీసుకోవాలి. ఎగ్స్ కొంచెం పెద్దవిగా ఉండేలా చూసుకోండి. మరీ చిన్నవైతే 4 తీసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్ వైట్స్ ఇంకా యోక్స్ను సపరేట్ చేసుకోవాలి. చేశాక ఎగ్ వైట్స్ను ఎలక్ట్రిక్ మిక్సర్ సహాయంతో బీట్ చేస్తూ ముందుగానే పొడి చేసి పెట్టుకున్న అరకప్పు పంచదారను గ్రాడ్యువల్గా వేస్తూ బీట్ చేయాలి. పంచదారను ముందు మెజర్ చేసుకుని తర్వాత పౌడర్ చేసుకోవాలి. పంచదార పూర్తిగా మిక్స్ అయిన తర్వాత ఇంకో 3-4 నిమిషాల వరకు ఎగ్ వైట్స్ని బీట్ చేసుకుంటే లోపల ఎయిర్ పాకెట్స్ బాగా ఫామ్ అయ్యి ఇలా ఫ్లఫీగా క్లౌడీగా తయారవుతుంది. దీన్ని సాఫ్ట్ పీక్ స్టేజ్ అంటారు. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ముందుగా సెపరేట్ చేసి పెట్టుకున్న యోక్స్ను ఒక్కొక్కటిగా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు 100 గ్రాముల మైదా పిండి తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ ఇంకా చిటికెడు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. మీ దగ్గర కార్న్ఫ్లవర్ లేకపోతే దాన్ని ఒమిట్ చేయొచ్చు. ఈ పిండిని ఎగ్ వైట్స్ మిశ్రమంలోకి సిఫ్ట్ చేసుకోవాలి. డైరెక్ట్గా మాత్రం పిండిని వేయకండి. అలా వేశారంటే ముందుగా ఫామ్ అయిన కొన్ని ఎయిర్ పాకెట్స్ పోయి కేక్లో ఫ్లఫీనెస్ కొంచెం తగ్గుతుంది. పిండి సిఫ్ట్ చేసుకున్న తర్వాత ఒక స్పాచులా సహాయంతో నెమ్మదిగా ఎగ్ వైట్స్లోని ఏరియేషన్ పోకుండా కట్ అండ్ ఫోల్డ్ విధానంలో కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ అంటే స్పాచులాను బౌల్ మధ్యలో నిలువుగా స్లైడ్ చేస్తూ ఎడ్జ్కి వచ్చిన తర్వాత దాన్ని బ్యాటర్తో పాటుగా పైకి లేపి మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేయడం. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ J ఉంటుంది కదా, ఆ షేప్లో అన్నమాట. ఒక చేత్తో కట్ అండ్ ఫోల్డ్ విధానాన్ని ఫాలో అవుతూ మరో చేత్తో బౌల్ని కూడా తిప్పుతూ ఉండాలి. బ్యాటర్ పూర్తిగా మిక్స్ అయ్యే వరకు ఇదే ప్రొసీజర్ను ఫాలో అవ్వాలి. ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల పాలు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అర టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ తీసుకొని ఇందులోనే కొంచెం బ్యాటర్ని కూడా తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ మాత్రం న్యూట్రల్ ఫ్లేవర్ ఉన్న ఆయిల్నే యూజ్ చేసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ కనోలా ఆయిల్ కానీ లేదా మెల్ట్ చేసిన బటర్ కూడా వాడొచ్చు. అలాగే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోండి, లేకపోతే గుడ్డు వాసన కొంచెం ఎక్కువగా వస్తుంది. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కూడా వాడొచ్చు. ఇప్పుడు బౌల్లో మిక్స్ చేసుకున్న కంటెంట్స్ని మళ్ళీ బ్యాటర్లో వేసి ఇంకొకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ని ఫాలో అవుతూ మిక్స్ చేసుకుంటే మన బ్యాటర్ రెడీ అయినట్టే. దీన్ని ముందుగా లైన్ చేసి పెట్టుకున్న కేక్ ప్యాన్లోకి వేసుకుని ఒక టూత్ పిక్ని ఇందులోకి ఇన్సర్ట్ చేసి ఇలా సర్క్యులర్ మోషన్లో తిప్పుతూ ఉంటే అందులో ఏదైనా పెద్ద ఎయిర్ పాకెట్స్ ఉంటే పోతాయి. ఇలా చేస్తే కేక్ బేక్ అయిన తర్వాత క్రంబ్ అంటే టెక్స్చర్ చాలా యూనిఫామ్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని 160 డిగ్రీల సెల్సియస్ దగ్గర ముందుగానే ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 35 నుంచి 40 నిమిషాల వరకు బేక్ చేసుకుంటే మన స్పంజ్ కేక్ ఇక రెడీ అయినట్టే. కేక్ బేక్ అయిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఆగి అప్పుడు కేక్ని డీమోల్డ్ చేసుకోండి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాతే
స్లైస్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చేసిన రెసిపీ 6 ఇంచ్ కేక్ ప్యాన్లోకి కరెక్ట్గా సరిపోతుందండి. మీరు 8 ఇంచ్ కేక్ ప్యాన్ కనుక యూజ్ చేస్తే మొత్తం ఇంగ్రీడియంట్స్ని డబుల్ చేసుకోండి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఈ కేక్లో పెద్దగా లిక్విడ్స్ ఏమీ యూజ్ చేయలేదు. సో కేక్ కొంచెం డ్రైగా ఉంటుంది. సో డెకరేషన్స్కి వాడినప్పుడు ప్రతి స్లైస్ని షుగర్ సిరప్తో సోక్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చిన్న స్లైస్ మీద నేను దాదాపుగా 150 ml దాకా పాలు వేశాను. చూసారా స్పంజ్ లాగే ఎలా అబ్జర్వ్ చేసుకుంటుందో ఇది కూడా. డెకరేషన్కి వాడినప్పుడు షుగర్ సిరప్ను కూడా ఇలాగే అబ్జర్వ్ చేసుకుంటుంది. దాంతో ఫైనల్గా కేక్ చాలా మాయిస్ట్గా తయారవుతుంది. మీరు నెక్స్ట్ టైం కేక్ చేసినప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ఫాలో అయ్యి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాము. బాయ్.